ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 29/1/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 15/9/1968. మాధుర్యమైన పిల్లలు, కామము మహాశత్రువు. దాని మీద విజయాన్ని సాధించినట్లయితే మీరు విశ్వ విజేతలుగా అవుతారు. అంటే ఈ విశ్వానికి అధిపతులుగా అవుతారు. మీరు పవిత్రంగా మారితేనే మీకు వజ్రతుల్యమైన జీవితం లభిస్తుంది. పావనంగా అవ్వండి, మేము అపవిత్రులుగా కాము అనే ప్రతిజ్ఞను చేయండి. తండ్రి పిల్లలని అడుగుతున్నారు, ఉన్నతోన్నతమైన బంధువు ఎవరు? ఉన్నతోన్నతమైన సంబంధం ఏమిటి? కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వారి మాటను అందరూ కూడా పాటిస్తారు. పెద్దల యొక్క మాట మీద అందరూ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మనకు శివబాబా అనే పెద్ద వ్యక్తి, వారి యొక్క మతము చాలా ప్రఖ్యాతి చెందింది. బయట ప్రపంచంలో రక్షాబంధనము రోజు ఆడపిల్లలు వెళ్ళి రాఖీని కట్టి వస్తారు. అదేవిధంగా బ్రాహ్మణులు కూడా రాఖీని కడతారు. పిల్లలు కూడా వెళ్ళి రాఖీని కట్టి వస్తారు. ఆ రోజు గడవగానే మరుసటి రోజు దానిని విప్పుకొని పక్కన పెట్టేస్తారు. వారి మీద ఎలాంటి ప్రభావము కనపడదు. రక్షాబంధనం యొక్క మహత్వం గురించి మీరు తెలుసుకున్నారు. రక్షాబంధనము జరుపుకున్నవారు దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. మేము బ్రాహ్మణులకు కానీ శూద్రులకు కానీ రాఖీని కట్టడానికి రాలేదు అని మీరు చెప్పండి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది అనంతమైన తండ్రి యొక్క ఆదేశము. ఈ పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి మనకు తెలియచేస్తారు. ప్రదర్శన కానీ మ్యూజియం కానీ ఏర్పాటు చేసినప్పుడు ఈ విధంగా తప్పకుండా రాయాలి. పరమ ప్రియ పరంపిత శివ భగవాను వాచ, కామము మహాశత్రువు. దాని మీద విజయాన్ని సాధించినట్లయితే విశ్వ విజేతలుగా అవుతారు. అంటే విశ్వానికే అధిపతులుగా అవుతారు అని రాయాలి. భారతీయులకు దీని గురించి ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. అందుకే ఇక్కడి వారిని రాతి సమానమైన బుద్ధి గలవారు అని చెప్పడం జరుగుతుంది. తండ్రి వచ్చి పారస బుద్ధిగా తయారు చేస్తున్నారు. పవిత్రంగా అవుతేనే మనకు వజ్రతుల్యమైన జీవితం లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రతనే. ఓ తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని ఆత్మనే పిలుస్తూ వచ్చింది. ప్రదర్శన ఇత్యాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మీరు పెద్ద అక్షరాలలో ఈ విధంగా రాయండి, శివ్ భగవాన్ వాచ, కామము మహాశత్రువు అని రాసిన తర్వాత పరమ ప్రియ అనే అక్షరము కూడా తప్పకుండా రాయాలి. ఎందుకంటే అందరి యొక్క పరమ ప్రియమైన పరంపిత వారు వారిని కూడా అవమానించారు. పరమ ప్రియమైన తండ్రిని చాలా అవమానించారు. వారు మీకు మంచి సంబంధికులు. మీరు నన్ను గుర్తు చేసినట్లయితే జన్మ జన్మాంతరాలుగా ఉన్న పాపము తొలగిపోతుందని వారే మనకు తెలియచేస్తున్నారు. మనకు జన్మ జన్మాంతరాల యొక్క పాపము ఈ తలపైన ఉన్నది. మీరందరూ కూడా చాలా పాపాలను చేశారు. భగవంతుడిని అవమానించారు. కుటుంబంలో ఎవరైనా చెడ్డ పనులు చేసినట్లయితే అలాంటి వారిని తండ్రి ఏమంటారు? కులానికి కలంకితులుగా ఉన్నావు అని అంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, ఇందులో మీ దోషమేమీ లేదు. ఇది డ్రామాలో ఇలాగే ఇమిడి ఉన్నది. మేమే సర్వగుణ సంపన్నులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రామరాజ్యం ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత పతితంగా మారిన తర్వాత మీ కులాన్ని మీరే కలంకితులుగా చేసుకున్నారు. అందుకే అనంతమైన తండ్రి పిల్లలను మందలిస్తారు. మీరు ఇలా ఎందుకు చేశారు అని అడుగుతారు. మిమ్మల్ని నేను శ్వేత వర్ణంలో తయారు చేశాను, మీరు మీ ముఖాన్ని నల్లగా చేసుకున్నారు. రావణుని యొక్క మతం మీద నడిచారు. వారు కూడా డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగానే ఈ విధంగా ప్రశ్నిస్తారు. అయినప్పటికీ మళ్ళీ తెలియచేస్తారు, మీరు నన్ను కలంకితులుగా చేశారు. మీ కులాన్ని మీరే కలంకితులుగా చేసుకున్నారు. మీ యొక్క ధర్మాన్ని మీరే గ్లాని చేసుకున్నారు. రావణుని యొక్క మతం మీద నడిచి వజ్రతుల్యమైన జీవితాన్ని గవ్వ సమానంగా మార్చుకున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి మనకు తెలియచేస్తున్నారు, మీరు ఒకప్పుడు ఎంతో పవిత్రంగా ఉండేవారు, ఆ తర్వాత అపవిత్రులుగా మారిపోయారు. ఇది చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అందుకే తండ్రిని మీరు పిలుస్తారు. ఎందుకంటే పిల్లలు పతితులుగా మారిపోయారు. మేము పతితులుగా మారిపోయాము అని ఆత్మనే పిలుస్తుంది. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కోరుతుంది. మేము కల్పము ఈ విధంగా ఉన్నతమైన పదవిని పొందుతాము అని మీరు మర్చిపోయారు. ఇదంతా కూడా డ్రామాలోని ఆటలో భాగము. మీరు రావణుని యొక్క వశములోకి వచ్చి అర్ధకల్పము మీ రాజ్యభాగ్యాన్ని మర్చిపోయారు.
శివబాబా యొక్క పిల్లలైన మీరు అందరూ కూడా పరస్పరము సోదరులుగానే ఉంటారు. మీరు పరంధామం నుంచి కిందికి వచ్చినప్పుడు అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీ జీవితము గవ్వ సమానంగా మారిపోయింది. బాబా మీరు వచ్చి పావనంగా అంటే పవిత్రంగా వజ్రతుల్య సమానంగా మా జీవితాన్ని చేయమని మీరే కోరారు. పతితులే పతిత పావనుడైన తండ్రిని గుర్తు చేస్తారు. మేమే ఒకప్పుడు పావనంగా ఉన్నాము, ఇప్పుడు పతితులుగా మారిపోయామనే విషయాన్ని పిల్లలు మర్చిపోయారు. తండ్రి ద్వారా మనకు ఆ జ్ఞాపకము లభించింది. మనకు తండ్రితో ఎలాంటి సంబంధం ఉండేది? మనము తండ్రి యొక్క పిల్లలుగా ఉండేవారము. భారతీయులందరూ కూడా తండ్రిని పిలుస్తూ వచ్చారు. ఎవరెవరికి దుఃఖము కలిగిందో అప్పుడు తప్పకుండా వారందరూ కూడా తండ్రిని పిలిచారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరే నన్ను పిలిచారు, అందుకు నేను వచ్చాను, మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని అంటున్నారు. అలాంటప్పుడు పవిత్రంగా అవ్వడానికి ఎందుకు ప్రతిజ్ఞను స్వీకరించడం లేదు? మీరు రక్షాబంధనాన్ని జరుపుకుంటారు. మీరు రాఖీని కట్టి వెనక్కి రాగానే అది అంతటితో ఆగిపోతుంది. ఇక్కడ సాంప్రదాయం ప్రకారము మీకు ఎంతో కొంత డబ్బు కానుకగా లభిస్తుంది. వారి వారి శక్తి అనుసారంగా కానుకలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ రాజులు అనుకోండి, పండితులకు కొంత మొత్తాన్ని కానుకగా ఇస్తారు. ఎందుకంటే పండితులు కూడా రాజాశ్రయంలో ఉండేవారే. ఇప్పుడు తండ్రి స్వయంగా రాఖీని కడుతున్నారు. అలాంటప్పుడు వారికి మీరు ఏమిస్తారు? డబ్బులు ఇస్తారా? బాబా ఇదంతా కూడా మీదే, తీసుకోండి అని అంటారా? మేము విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము, ఈ సంపదతో మాకు పని ఏముందని మీరు చెప్పవచ్చు. ఇప్పుడు తండ్రిని అనుసరించాలి. ఈ బ్రహ్మ కూడా తండ్రిని అనుసరించారు. మేము విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము, ఈ 10-20 లక్షలు మేము ఏమి చేసుకుంటాము అని మీరు అంటారు. ఎందుకంటే మీరు వినాశనాన్ని సాక్షాత్కారం ద్వారా చూశారు. కానీ వినాశనం ఎప్పుడు జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. వినాశనము జరుగుతుంది అని మాత్రమే మనము తెలుసుకున్నాము. అలాంటప్పుడు ఈ డబ్బుతో మనకు ఏం ఉపయోగము? అందుకే పిల్లలు అన్నిటిని కూడా తండ్రికి సమర్పిస్తారు. ఇక్కడ వ్యాపారము క్షణకాలంలోనే జరుగుతుంది. ఇక్కడ మీ స్వీయ అనుభవాన్ని మీరు తెలియచేస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా తన అనుభవాన్ని తెలియచేస్తున్నారు. ఆ సమయంలో వైరాగ్యము వచ్చేసింది. ఆ సమయంలో వీరికి వైరాగ్యము వచ్చింది. ఒక పాటను కూడా తయారు చేయడం జరిగింది. అల్ఫ్ కో అల్లా లభించారు అనే పాట. తమ వ్యాపారాన్ని అంతా కూడా తన భాగస్వామికి ఇచ్చేశారు. ఆ సమయంలో పారవశ్యము కలిగింది. ఇప్పుడు మీకు కూడా 100% నిశ్చయము కలిగింది. వినాశనము తప్పకుండా జరుగుతుంది అని. ఇప్పుడు మనం అందరము కొత్త ప్రపంచంలోకి వెళుతాము. దాని కొరకు పవిత్రంగా తప్పకుండా కావాల్సిందే. బాబా మేము శాశ్వతంగా పవిత్రంగా ఉంటాము అని మీరు ప్రతిజ్ఞ చేయవలసి ఉంది. మీరు ఎవరికైనా రాఖీని కట్టినప్పుడు వారు ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేరు. పవిత్రత గురించి ఎవరికి కూడా తెలియదు. కానీ బ్రహ్మబాబాకు పవిత్రత శబ్దం వినగానే పారవశ్యము చెందాడు. ఎప్పుడు వినాశనం జరుగుతుంది, ఎప్పుడు రాజ్యభాగ్యం లభిస్తుంది అనేది తెలియకుండానే తాను నిర్ణయం తీసేసుకున్నారు. సెకను కాలంలోనే అన్మయత్వం పొందారు. మీరు కూడా వారి యొక్క పిల్లలు, మీరు వారిని అనుసరించాలి. ఇక్కడ ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క మతము పైన నడవాలి. పిల్లలు భగవంతుని యొక్క శ్రీమతం మీద నడిచినట్లయితే వజ్రతుల్యంగా తయారవుతారు. ముఖ్యమైనది పవిత్రత. మీ యొక్క వ్యక్తిత్వము దిగజారిపోయింది. అందుకే మీరు పతితులుగా మారిపోయారు. దేవతల యొక్క మహిమను మీరు చేస్తూ వచ్చారు. వారిని సర్వగుణ సంపన్నులుగా మహిమ చేశారు. ఇక్కడ అందరూ కూడా వికారులే. నిర్వికారి దేవతల ముందుకు వెళ్ళి వికారి మనుష్యులు మోకరిల్లుతారు. కుమార్ యొక్క ఉదాహరణను తండ్రి తెలియచేశారు. ఇప్పుడు తండ్రి యొక్క మతం మీద నడవాలి. అందరికంటే ఉన్నతోన్నతమైన వారు తండ్రి. పతిత పావనులు తండ్రి మాత్రమే. మీరు జన్మ జన్మలుగా పాపిగా మారుతూ వచ్చారు. బంధనంలో ఉన్న మాతలకు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఈ జన్మలో మీ యొక్క భర్త మిమ్మల్ని పవిత్రంగా ఉంచలేరు. జన్మ జన్మాంతరాలుగా మీ తలపైన ఉన్న పాపము ఏ విధంగా తొలగించుకోవాలి అని ఆలోచన చేయండి అని చెప్తున్నారు. ద్వాపర యుగం నుండి మీరు వామ మార్గంలోకి వచ్చేశారు. అంటే పతితులుగా మారిపోయారు. మీ యొక్క వ్యక్తిత్వము దిగజారుతూ వచ్చేసింది. వీటన్నిటిలో ముఖ్యమైనది వికారము. ఆ తర్వాత క్రోధము, లోభము, మోహము వస్తాయి. సత్యయుగంలో వికారాలు ఉండేటివి కావు. అక్కడ వారిది వజ్రతుల్యమైన జీవితము. విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. పిల్లలు, మీరు అక్కడి నుంచి కిందికి పడిపోయారు. అర్ధకల్పము మీ యొక్క రాజ్యం నడిచింది. ఈ పూర్తి ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. కొద్ది కాలం తర్వాత ప్రపంచము పాతదిగా కావలసిందే. మీరు ఈ పాత ప్రపంచంలో రావణ రాజ్యంలో వికారులుగా మారిపోయారు. కిందికి పడిపోతూ దుఃఖితులుగా మారిపోయారు.
ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను గుర్తు చేయండి, అప్పుడే మీరు వజ్రతుల్యంగా తయారవుతారు. ఇప్పుడు తండ్రి యొక్క సలహా మనకు లభిస్తుంది. మీ యొక్క వ్యక్తిత్వము చాలా ఉన్నతంగా ఉండేది, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. మీరే ఒకప్పుడు దేవదేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, ఆ తర్వాత శూద్రులుగా మారిపోయారు. ఈ లెక్కను ఎవరికైనా మీరు తెలియచేయవచ్చు. మనుషులకు దీని గురించి తెలియదు. మీకు ఉన్నతోన్నతమైన బంధువు, ఉన్నతోన్నతమైన సంబంధికులు తండ్రి అంటే భగవంతుడు. భక్తి మార్గంలో వారిని మీరు పూజిస్తూ వచ్చారు. ఆత్మనే భిన్న భిన్న శరీరాలను తీసుకుంటుంది, మిత్ర సంబంధికులను ఏర్పాటు చేసుకుంటుంది. మీరు ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా మారిపోయారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఎప్పటికీ పవిత్రంగా అవ్వండి. ఈ అనంతమైన తండ్రే మనకు గొప్ప సంబంధికులు. తండ్రి తెలియచేస్తున్నారు, మీ గురించి మీకు సిగ్గు కలగడం లేదా? మీరు ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా ఎందుకు పనికిరాని వారిగా మారిపోయారు? మేము ఎందుకు పనికిరాని వారిగా మారిపోయామని మీరే తండ్రిని పిలుస్తూ వచ్చారు. కామచిత పైన కూర్చోవడం ద్వారా మీరు నల్లగా మారిపోయారు. ఇప్పుడు తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారు, జ్ఞానచిత పైన కూర్చోండి అని తెలియచేస్తున్నారు. పవిత్రత యొక్క ప్రతిజ్ఞను స్వీకరించండి, పావనంగా అవ్వండి. ప్రదర్శని, మ్యూజియాలు ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన వారికి యుక్తిగా తెలియచేయాలి. తండ్రి ఇలా చెప్తున్నారు అని వాళ్ళకి సందేశాన్ని ఇవ్వాలి. జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత గీతా భగవంతుడు శివుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఓ పిల్లలు, కామము పైన విజయాన్ని సాధిస్తే విశ్వ విజేతలుగా అవుతారు. శ్రీ లక్ష్మీ నారాయణులుగా అవ్వండి, విశ్వానికి అధిపతులుగా అవ్వండి. అప్పుడే మనుషుల యొక్క కళ్ళు తెరుచుకుంటాయి. ఈ విధంగా మీరు లిఖితపూర్వకంగా రాయాలి. ఇప్పుడు మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి అని కూడా తెలియచేయాలి. తండ్రి మనకు సలహా ఇస్తున్నారు, మిమ్మల్ని గవ్వ సమానము నుండి వజ్ర సమానంగా తయారు చేస్తాను, అలాంటప్పుడు పవిత్రంగా అవ్వండి అని తండ్రి మనకు తెలియచేస్తున్నారు. అయినప్పటికీ తమ యొక్క అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. వికారము పైననే ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. భగవాను వాచ కామము మహాశత్రువు. ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా కాలేరా? ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ మృత్యు లోకం నుంచి అమరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు స్థాపన జరుగుతోంది. తండ్రి తెలియచేస్తున్నారు, మీరే ఒకప్పుడు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా మారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఇక్కడ అపారమైన దుఃఖము ఉన్నది. కొద్దిమంది ఏమనుకుంటారంటే సత్యయుగంలో, కలియుగంలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు. మీరు ఈ చిత్రపటాల మీద తెలియచేయాలి, అర్ధకల్పము రామరాజ్యం నడుస్తుంది, అక్కడ అపారమైన సుఖము లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రత. అందరూ కూడా వికారంలోనే ఉన్నారు. సన్యాసులకు ఎక్కువగా కోపం వస్తుంది. వారికి లోభము లేదా అంటే లోభము కూడా ఉంది. అన్ని అవగుణాలు వారిలో ఉంటాయి. వారు అసత్యాన్ని కూడా పలుకుతూ ఉంటారు. మేము ఇంటిని, వ్యవహారాలని వదిలిపెట్టామని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ జన సమూహంలోకి ఎందుకు వచ్చినట్లు? ఇంతకుముందు ఋషులు, మునులు అందరూ కూడా చాలా సాత్వికంగా ఉండేవారు. వారు ఎక్కడ ఉన్నారో మనుషులకు తెలిసేది కూడా కాదు. ఈ చక్రం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. రోజు రోజుకు మనుషుల యొక్క స్థితి కిందికి పతనమవుతూ వచ్చింది. ఇక్కడ ఈ యొక్క సోపానాలను దిగవలసిందే. ఇలాంటి స్థితి ద్వారా రామరాజ్యాన్ని సాధించలేము. గాంధీ మహాత్ముడు రామరాజ్యాన్ని స్థాపన చేశారు అని మనుషులు ఆనందిస్తూ ఉంటారు. కానీ కొత్త ప్రపంచము అంటే సత్యయుగము అని మనుషులు తెలుసుకోలేరు. ఈ పాత ప్రపంచంలో సత్యయుగము ఎక్కడి నుంచి వచ్చింది? సత్యయుగంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. మనుషులు దీనిని అర్థం చేసుకోలేరు. మనుషులు పూర్తిగా మందబుద్ధిగా మారిపోయారు. మీరు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే చేస్తూ వచ్చారో అది తిరిగి మళ్ళీ కల్పము కూడా చేస్తూనే ఉంటారు. గడిచిన దాని గురించి ఆలోచించకూడదు. గతము అంటే సమాప్తము అయిపోయినట్టు లెక్క. తండ్రి భవిష్యత్తు కొరకు పురుషార్థము జరిపిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు కూడా అలసిపోకూడదు. బాబా చాలామంది వస్తున్నారు, మేము చాలా కష్టపడుతున్నాము. 7 రోజులు అర్థం చేయించిన తర్వాత కూడా వారు వెళ్ళిపోతున్నారు అని తండ్రికి మీరు లేఖలు రాస్తూ ఉంటారు. కేవలము ఆ 7 రోజులు మాత్రమే పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత పతితులుగా మారిపోతారు. వారు దేనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. భక్తులు కూడా తీర్థయాత్రలు జరుపుతున్నప్పుడు ఆ సమయంలోనే పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే అపవిత్రంగా మారిపోతారు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా పవిత్రంగా ఉండడం లేదు.
తీర్థస్థానంలో కూడా మత్తు పానీయాలను సేవిస్తున్నారు. ఎవరికి కనిపించకుండా వాటిని దాచుకుంటారు. బ్రహ్మబాబా తీర్థయాత్రలు చేయడానికి జగన్నాథ దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ధర్మశాలలో వేశ్యలు కూర్చుని ఉన్నారు. వారిని చూస్తే చాలామంది చెలించిపోతారు. ఇక్కడ వారు ఎందుకు ఉన్నారని అక్కడి గైడ్ని బ్రహ్మబాబా అడిగారు. అప్పుడు గైడ్ ఏమన్నారంటే, చాలామంది ఇలాంటి అభిరుచితో వస్తూ ఉంటారు, వారి కొరకు వీరిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పాడు. ఈ వేషలకు కూడా సంపాదన కావాలి, అందుకే వీరిక్కడ ఉన్నారు అని తెలియచేశారు. మీరు ఇలాంటి పనులు ఆపివేయాలి, లేదంటే ఈ గైడ్ ఇలాంటి పనులు చేస్తున్నారు అని నేను వార్తాపత్రికల్లో ప్రచురిస్తాను అని బ్రహ్మబాబా గైడ్ని హెచ్చరించారు. ఈ ప్రపంచంలో అంతా కూడా చెడు వ్యాపించిపోయింది. ఈ తరము పూర్తిగా కిందికి పతనమైపోయింది. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుంచి వికారాల ద్వారా కిందికి పతనం అయిపోతూ పావనంగా మారిపోతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇలాంటి వాక్యాలను పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసినట్లయితే మనుషులు చదివి అర్థం చేసుకోగలుగుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవడానికి పావనంగా కావాలి అని చెప్తున్నారు. మేము అపవిత్రులుగా ఎప్పటికీ కాము అని ప్రతిజ్ఞ చేయమని కూడా తండ్రి తెలియచేస్తున్నారు. పెద్ద పెద్ద అక్షరాలతో ఇలాంటి వాక్యాన్ని రాసి అందరికీ కనపడే విధంగా ఉంచాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. భగవాను వాచ కామము మహాశత్రువు, పతిత పావనుడైన తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. అలా అవుతేనే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ విశ్వము పరివర్తన చెందడానికి గత కల్పములో ఎంత సమయం పట్టిందో అంతే సమయము మళ్ళీ పడుతుంది అని బ్రహ్మబాబా కూడా అర్థం చేసుకుంటారు. కల్పము కిందటి వలనే మీరు ఇప్పుడు సేవను చేస్తూ వస్తున్నారు. ఇతరుల జీవితాలను ఉన్నతంగా తయారు చేసినప్పుడే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. తండ్రి పిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీది వానప్రస్థ జీవితము కొనసాగుతోంది. ఈ పాత ప్రపంచము మార్పు చెందవలసి ఉంది. మీరు దేవీ దేవతలుగా తయారవుతారు. అక్కడ మీ యొక్క సామగ్రి అంతా కూడా సతో ప్రధానమైనదిగా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడి సామాగ్రి అంతా కూడా తమో ప్రధానమైనది. ఇక్కడ జీవ జంతువులన్నీ కూడా ధాన్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్నో వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. కానీ దానిని స్వర్గంగా పిలుస్తారు, దానినే ప్యారడైజ్గా కూడా పిలుస్తారు. అంతేకాని అక్కడ దేవతల వెనకాల ఎలాంటి ప్రకాశము ఉండదు. ఇదంతా కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విజయము. ఇప్పుడు మనకు ఉన్నతమైన గొప్ప తండ్రి లభించారు. వారి యొక్క మతాన్ని మనమందరము గౌరవించాలి. అనంతమైన తండ్రి వచ్చి తమ పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు ఇప్పుడు పావనంగా అవ్వండి, అందుకొరకు ప్రతిజ్ఞ చేయండి. మేము ఎప్పటికీ అపవిత్రులుగా కాము అని ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను కాలుడను, మహాకాలుడను అంటున్నారు. నేను ఆత్మలందరిని కూడా తీసుకొని వెళ్తాను. మహాకాలుని యొక్క దేవాలయము కూడా ఉన్నది. సత్యయుగంలో మృత్యువు కబలించదు, ఎందుకంటే అది అమరలోకము. ఇక్కడ మనుషులు కూర్చున్న చోటే మరణిస్తూ ఉంటారు. ఈ శరీరం మీద ఎలాంటి నమ్మకము లేదు. ఇక్కడ కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే మరణిస్తూ ఉంటారు. అందువల్ల ఎంత వీలైతే అంతగా ఈ చదువును శ్రద్ధపూర్వకంగా చదవండి. మిగతా వారినందరినీ కూడా మేల్కొల్పే ప్రయత్నం చేయాలి. ఈ చదువును వదిలిపెట్టినట్లయితే మీ యొక్క స్థితి కిందికి దిగజారిపోతుంది. అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. చదువును చదువరు, సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు, ఇతరులకు కూడా తెలియచేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతారు. తండ్రి చెబుతున్నారు, మీరు పొరపాట్లు చేయకండి. ఒకవేళ పొరపాట్లు చేసినట్లయితే మాయ మిమ్మల్ని మింగివేస్తుంది. ఏనుగును మొసలి మింగివేసింది అనే కథ కూడా ఉంది కదా. తండ్రి తెలియచేస్తున్నారు, మంచి మహారథి పిల్లలను కూడా మాయ మింగివేసింది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతగా మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. అలా కాకపోతే సతోప్రధానంగా ఎవరు తయారు చేస్తారు? సతోప్రధానమైన ప్రపంచంలోకి ఏ విధంగా వెళుతారు? అందుకొరకు మీరు చాలా పురుషార్థము చేయాలి. అలాంటి వారే సతోప్రధానమైన ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము, ఛాన్సలర్ భవ. పిల్లలు మీరు సేవలో సరెండర్ అయినట్లయితే మాయ మీకు స్వతహాగానే సరెండర్ అవుతుంది.
అలా కాకపోతే మాయ ఛాన్స్ తీసుకుంటుంది. ఛాన్స్ తీసుకొని బ్రాహ్మణులకే ఛాన్సలర్గా మారిపోతుంది. కాబట్టి స్వయంగా మీరే ఛాన్స్ తీసుకోండి, ఛాన్సలర్గా అవ్వండి, మాయను ఛాన్సలర్గా కాకుండా ఆపండి. ఓం నమః శివాయ.